ఎందుకు ఫెయిల్ అవుతుంది? ఒక్కసారిగా గుచ్చాల్సింది ఎవరిలో మనకు 3, 4 సార్లు గుచ్చాల్సొస్తుంది అని చూసుకుంటే, ఫస్ట్ అండ్ ఫార్‌మోస్ట్ థింగ్ నరాలు కనిపిస్తున్నాయా లేదా? ఆర్ ఆ సిరలు బాగా కనిపిస్తున్నాయా లేదా చూస్తాం. జనరల్లీ సన్నగా ఉన్న వ్యక్తుల్లో బాగా ఈ సిరలనేవి బాగా కనిపిస్తాయి. అదే బాగా లావున్న వారిలో ఇక్కడంతా కూడా ఫ్యాట్ అనేది డిపాజిట్ అయిపోయి రక్తనాళాలు కనపడడం వారిలో మాత్రం కొంచెం ఇబ్బందవుతూ ఉంటుంది. డబుల్ ప్రిక్కింగ్ అంటాం. అంటే మెయిన్‌లీ ఈ క్యాన్యులా ఫెయిల్ అవ్వడానికి కారణం ఏంటి అంటే డబుల్ ప్రిక్కింగ్ అంటాం. అంటే రక్తనాళం సపోజ్ ఇది అనుకుందాం. ఇలా ఇలా రక్తనాళం ఉంది అంటే, సో, ఇదే నీడిల్ సపోజ్. ఇంగా బాగా అర్థం అవ్వడానికి ఇది నీడిల్ అనుకుందాం. సో, జనరల్లీ ఏం చేయాలి? ఇది రక్తనాళం అనుకుంటే, మనకు ఫస్ట్ ఎంట్రీ పాయింట్ దగ్గర గుచ్చాము. అండ్ గుచ్చిన తర్వాత వన్స్ మనం ఈ రక్తనాళంలోకి ఎంటర్ అయ్యామన్నప్పుడు, ఈ యాంగిల్ అనేది మార్చేసుకొని, ఇలాగున్న యాంగిల్ కాస్త ఇలా చేసుకొని, లోపలికి పెట్టుకోవడం జరగాలి. బట్ ఇది ఫెయిల్ ఎప్పుడవుతుంది అంటే, రక్తనాళం గనుక ఇంత లావుగా లేకుండా బాగా సన్నదిగా ఉందనుకోండి. మనకు ఎంట్రీ పాయింట్ వరకు ఓకే గానీ, ఈ రక్తనాళం ఎప్పుడైతే బాగా చిన్నదయిపోతుందో, ఇదే డబుల్ ప్రిక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎంటర్ అయింది, పోయింది. ప్లస్ మళ్ళీ ఇంకొంచెం రక్తనాళం బాగా చిన్నదుండడం వల్ల, మళ్ళీ డబుల్ ప్రిక్ అయిపోయి రక్తనాళం సైజ్ తక్కువ బయటికి పోవడం ఒక ఛాన్స్ ఉంది ఫెయిల్యూర్ అవ్వడానికి. ఇలాంటి రీజన్స్ వల్ల మనకు క్యాన్యులాలు తరచుగా ఫెయిల్ అవుతూ ఉంటాయి.